జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతుంది. మొదట 2 గంటల్లో 10% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక్కడ డ్రోన్ల సహాయంతో పోలింగ్ కేంద్రాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్ పరిశీలిస్తున్నారు. పోలింగ్ కోసం 139 ప్రాంతాల్లో 407 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 986 మంది ఓటర్లు ఉన్నారు. తాజా సమాచారాన్ని మా కరస్పాండెంట్ చందుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చందు, చెప్పండి, ఏంటి జూబ్లీహిల్స్లో ఇక్కడ ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది? ఏమైనా ఈవీఎంలో మొరాయించాయా? ఏంటి తాజా పరిస్థితి ఏంటి చందు? రవి, ప్రస్తుతం మనం రెహమత్ నగర్ వద్ద పోలింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం చూసినట్టయితే జూబ్లీహిల్స్లో చాలా మందకోడిగా పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ఉదయం 9 గంటల వరకు 9-10% మాత్రమే పోలింగ్ నమోదైంది. తర్వాత మాత్రం చాలా చప్పగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రం అంతా కూడా బోసిపోయి కనిపిస్తుంది. అప్పుడప్పుడు మాత్రమే ఓటర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు తప్ప పెద్ద బారులు తీరి ఓటర్లు వచ్చేటువంటి పరిస్థితి అయితే జూబ్లీహిల్స్లో కనిపించడం లేదు. ఎందుకంటే ఒకవైపు ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం అంత త్వరగా పోలింగ్ కేంద్రాలకైతే రావడం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటివరకు దాదాపు 11% మించి కూడా ఇప్పటివరకు పోలింగు నమోదైనట్టుగా కూడా మనకు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ 11:30 అవుతుంది. 11:30 అయినప్పటికీ కూడా ఓటర్లు అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో మాత్రం పోలింగ్ కేంద్రాలకైతే రావడం లేదు. వచ్చిన వాళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాటు అయితే ప్రస్తుతం ఎలక్షన్ అధికారులు అయితే చేశారు. వాళ్ళందరూ కూడా ఓటింగ్కి వచ్చిన వాళ్ళకి పోలీసులు కూడా సహకరిస్తూ వాళ్ళందరికీ కూడా ఓటింగ్కు సహకరిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే కొద్దిసేపటి క్రితమే వెంకటగిరి యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరిలోని నాసర్ స్కూల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఉదయం 7:20 మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఓటు హక్కును ఎల్లారెడ్డిగూడలో వినియోగించుకున్నారు. అదేవిధంగా లంకల్ దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి సీనియర్ కాలనీలో తన ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే జూబ్లీహిల్స్లో ప్రస్తుతం అయితే ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు అయితే ఉదయం చోటు చేసుకున్నప్పటికీ ఇప్పటికైతే కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులకు కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా యూత్ పెద్ద స్థాయిలో వచ్చి ఓటింగ్లో పాల్గొంటారని కూడా అన్ని పార్టీలు కూడా ఆశించినప్పటికీ యువత ఆశించిన స్థాయిలో ఓటింగ్కి అయితే రావడం లేదనేది మాత్రం మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్నాం. కొద్దిగా ఏజ్ వాళ్ళే ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. కొద్దిగా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఎక్కువగా ఓటింగ్కి వస్తున్నారు. వాళ్ళే ఓట్లు వేసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ 18 నుంచి 40% ఉన్నటువంటి యువత మాత్రం ఎవరు కూడా ఓటింగ్కు వచ్చేటువంటి పరిస్థితి మనకు ఇక్కడ చాలా కనిపించడం లేదు. ముఖ్యంగా 21 నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రావడం లేనటువంటి దృశ్యాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసినట్టయితే ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటల ప్రాంతంలో 7 నుంచి 9 గంటల ప్రాంతంలో మాత్రం ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పోలింగ్కు ఓటర్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో ఏ బూత్లో కూడా రావడం లేదు. ముఖ్యంగా చూసినట్టయితే కొన్ని బూతుల్లో అన్ని ఏర్పాటు ముఖ్యంగా వికలాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. వాళ్ళు రావడానికి కొంత ఆటోలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా పోలింగ్ శాతం అయితే పెద్దగా నమోదు కావట్లేదు. గతంలో 47% పోలింగు గత ఎన్నికల్లో అయింది. కానీ ఉప ఎన్నికల్లో దాదాపు 55 నుంచి 60% పోలింగు నమోదు అవుతుందని కూడా ఎలక్షన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ఆ అంచనా దాటుతుందా అసలు, లేకపోతే దాని లోపల అంటే మళ్ళీ 50% లోపే పోలింగ్ నమోదు అవుతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇంకా సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికే ఓటర్లు పెద్ద సంఖ్యలో రావాలని కూడా ఎలక్షన్ అధికారులు అప్పీల్ చేస్తున్నారు. అదే రాజకీయ పార్టీల నేతలు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, కొంతమంది మహిళలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళని కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి అన్ని డివిజన్లలో అంటే మనం ప్రధానంగా ఇటు బోరబండ కావచ్చు, యూసఫ్గూడ, అదేవిధంగా రెహమత్ నగర్, షేక్పేట డివిజన్లో చూసినట్టయితే ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇంకా ప్రజలు పెద్ద ఎత్తున రావాల్సి ఉంది ఓటింగ్. కానీ ఇప్పటివరకు అయితే పెద్దగా వచ్చినట్టు ఉత్సాహంగా ఉన్నట్టు కూడా మనకు కనిపించడం లేదు. కానీ సాయంత్రం 6 గంటల వరకు పోలింగు శాతం ఎంత నమోదవుతుందనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఇటు అన్ని పార్టీల అభ్యర్థులంతా కూడా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఓటర్లను కలుస్తున్నారు. కలిసి వాళ్ళని పలకరిస్తూ కూడా ఓటింగ్ కేంద్రాల వద్ద తిరుగుతున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపించింది. మరోవైపు చూసినట్టయితే దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల వద్ద పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు డ్రోన్లను కూడా ఈసారి వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది ఓటర్లు వచ్చి వెనుదిరిగి వెళ్తున్నారు. చెప్పండి అమ్మా, ఏమైంది, ఎందుకు వెళ్తున్నారు మీరు?
కొంతమంది ఓటర్లు ఇక్కడికి వచ్చారు కానీ ఓటు వాళ్ళు ఇక్కడ లేనట్టుంది. అది ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు వెళ్తున్న పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూస్తున్నాం ఓటు వేసి చాలామంది యూత్ బయటకు వస్తున్న పరిస్థితి. ఇక్కడికి ఓటు వేస్తారా? వేసినామన్నా. ఎట్లా నడుస్తుంది పోలింగ్? మంచి పోలింగ్ ఎట్లా బాగానే నడుస్తుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు ఎట్లున్నాయి అని చూడండి. బాగున్నాయి అన్ని బాగున్నాయి. యూత్ అంటే యూత్ చాలా మంది బయటికి రావడం లేదు. యూత్ ఎవరు బయటికి రావడం లేదు. మీరు ఏం అప్పీల్ చేస్తారు యూత్కు? వస్తురన్న మెల్లమెల్లగా ఒకళ్ళు ఇంకా చెప్తున్నాం మేము కూడా అందరికీ రామని చెప్పి వస్తారు. అందరు వచ్చి అందరు వేస్తారు. వచ్చి మీరు వేసారా ఓటు? వేసామండి. చాలా యూత్ చాలా డల్గా కనిపిస్తూ ఉంది. ఎక్కువ శాతం పోలింగ్ కేంద్రాలు రావడం ఎట్లా అంటే ఇది బై ఎలక్షన్ కదా, ఓన్లీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో కదా. కొంతమందికి పర్మిషన్ తీసుకొని వస్తారు, మార్నింగ్ షిఫ్ట్ చేసుకొని ఇట్లా ఆఫ్టర్నూన్ వరకు ఈవినింగ్ లోపు అందరు పర్సంటేజ్ అన్నీ కరెక్ట్ వస్తుందని నమ్ముతారు. ఎంత అవుతుంది అనుకుంటారు మీరు పోలింగ్? అయితే ఒక 60-70%. మీరు వేసారా ఓటు? అన్న ఓటు వేసినామన్నా. ఎట్లా యూత్ బాగా రావట్లేదు ఓటింగ్ కేంద్రాలకు, ఎందుకు? అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆఫీస్కి వెళ్ళారు అనుకుంటా, మధ్యాహ్నం స్టార్ట్ అయిపోతుంది అన్న. ఒక 2-3 నుంచి పులింగ్ ఇంకా గట్టిగా పడుతుంది. ఇప్పుడైతే ఒక పర్సెంటేజ్ పడింది బాగానే, ఒక 30% అలా పడింది. ఇంకా పడతాయి నచ్చ తర్వాత. ఎట్లున్నాయి ఏర్పాట్లు ఎట్లున్నాయి ఇక్కడ? ఇప్పుడు చాలా బాగుందన్న, మంచిగా ఉంది. ఈ పులింగ్ మన 166 ఇక్కడ మంచిగా పడుతున్నాయి. 165, 166 చాలా పడుతున్నాయి ఇక్కడ. ఓకే, మొత్తానికి అంటే ఓటింగ్ అయితే నమోదవుతూ ఉంది. ఇక్కడ ఇంకా యూత్ పెద్ద సంఖ్యలో వస్తారు, ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొంటారు. ప్రధానంగా ఏంది కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వస్తారు, తర్వాత ఓటు హక్కును వినియోగించుకుంటారు. చాలా పెద్ద ఎత్తున పోలింగ్ అయితే జరుగుతుందనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ వచ్చినట్టు ఓటు వేసినటువంటి కొంతమంది యువత చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది మాత్రం ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో సర్వశక్తులు కూడా ఒడ్డినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మొత్తం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఎవరి అంచనా ఏంటనేది కూడా తేలిపోనుంది. రవి. రైట్, థ్యాంక్ యూ చందు. మిగతా పోలింగ్ బూత్ నుంచి మరిన్ని